ఢిల్లీ తరహాలో కాలుష్యం పెరిగి ప్రజలు ఇబ్బంది పడకూడదని హైదరాబాద్లో పలు సంస్కరణలతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనమండలిలో మాట్లాడిన ముఖ్యమంత్రి పలు అంశాలపై స్పందించారు. రోడ్ల విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ చేపడుతున్నామని సీఎం వెల్లడించారు. హెల్త్ పాలసీతో నగరం మధ్యలో ఉన్న పరిశ్రమలను తరలిస్తున్నామని, దీనికి ప్రతిపక్షాలు సైతం సహకరించాలని సీఎం సూచించారు. ఫుట్పాత్ల ఆక్రమణలను తొలగించి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మన నగరం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల మానవ తప్పిదాల వల్ల వస్తున్న సమస్యలు. రవాణాలో రోడ్లు కానీ, అదేవిధంగా రైల్వే కానీ, ఎయిర్పోర్ట్ కానీ, పోర్ట్, ఇవి కీలకమైన పాత్ర పోషిస్తాయి. మనం ఒక కార్యాచరణను తీసుకున్నాం, తెలంగాణ రైజింగ్ 2047. ఇందులో 3 జోన్లుగా మనం విభజించుకోవడం జరిగింది. క్యూర్, ప్యూర్, రేర్. క్యూర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 స్క్వేర్ కిలోమీటర్లు, 1,34,00,000 జనాభా ఉన్నారు అధ్యక్ష. ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలను తరలించడం ద్వారా ఆ పరిశ్రమలో ఉన్న ప్రాంతము ఈరోజు మనకు మల్టీ యూజ్ జోన్కి మార్చుకుంటే నిర్మాణాలకు అవకాశం ఉండి మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలంటే వాళ్ళ కళ నెరవేరుతుంది. అదేవిధంగా రోడ్లను 3 రకాలుగా విభజించినాం అధ్యక్ష. 1 అండర్ పాస్, 2 సర్ఫేస్, 3 ఎలివేటెడ్ కారిడార్స్. ఈరోజు మనం ప్రణాళికలు తీసుకున్నాం. దానికి సంబంధించి రాతపూర్వకంగా 29 ప్రాంతాలలో జరుగుతున్న పనులను ఈరోజు మేము ముందల పెట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు అత్యధిక జనాభా ప్రయాణం చేసే మెట్రోను ఈరోజు విస్తరించాలనుకున్నాం. లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఎక్కడెక్కడైతే లేదో ఈరోజు ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీని విస్తరణ 2వ విడత కింద ఈరోజు మెట్రోను విస్తరించడం ద్వారా ఈ ప్రాంతంలో నివసించే ప్రతి వాళ్లకు, విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, ఈ ప్రాంత ప్రజలకు 76 కిలోమీటర్లు 24,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయడానికి అన్ని ప్రతిపాదనలు సిద్ధమైనాయి. ఇప్పుడు ఈ నెలాఖరు వరకు కానీ లేకపోతే ఏప్రిల్ నెలలో ఎల్ఎన్టీ నుంచి మనం మెట్రోని స్వాధీనం చేసుకుంటే భవిష్యత్ కార్యాచరణ ముందుకు వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది భవిష్యత్తు విస్తరణ కోసం మెట్రో విషయంలో సంబంధించి అధ్యక్ష. మీ కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి ఆ ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా ఎగ్జాక్ట్గా మీకు ఆ కంటోన్మెంట్ ఏరియాకు రాగానే ఇంచు టు ఇంచు కదలాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈవెన్ బేగంపేట ఎయిర్పోర్ట్లో కూడా ఎయిర్పోర్ట్ మధ్యలో నుంచి ఈరోజు అండర్ పాస్కి మనం అనుమతి తీసుకొచ్చినాం అధ్యక్ష. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి దేశంలో ఎక్కడ కూడా పైన విమానాలు ఎగురుతుంటే ఎయిర్పోర్ట్ రన్వే కింద నుంచి రోడ్ ఎక్కడ లేదు అధ్యక్ష. మొదటిసారి మనం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ ప్రాంత ప్రయాణికులకు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ పోయే ప్రయాణికులకు ఇబ్బంది జరగొద్దని పైనుంచి విమానాలు ఎగురుతుంటే కింద అండర్ టన్నెల్ మనం రోడ్డు అనుమతి తీసుకొచ్చినాం. ఈరోజు పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. హైదరాబాద్లో నల్గొండ చౌరస్తా ఉందేనంటే నల్గొండ ప్రాంతానికి అది ఒక బాటిల్ నెక్. ఇవాళ ఎలివేటెడ్ కారిడార్ మనం పూర్తి చేసుకోబోతున్నాం. జూన్ జూలై వరకు దాన్ని కంప్లీట్ చేస్తే అటు సంతోష్ నగర్ వైపు కానీ, ఇటు దిల్సుఖ్ నగర్ వైపు కానీ, అటు మనకు నల్గొండ పోవడానికి అవసరమైన విజయవాడ ప్రాంతానికి పోవడానికి అవసరమైన ఎలివేటెడ్ కారిడార్స్ కూడా ఈరోజు మనం కంప్లీట్ చేసుకుంటున్నాం అధ్యక్ష. ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఉంటే ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం వల్ల ఇది ఢిల్లీ లాగా మళ్ళొక్క కాలుష్య నగరంగా మారబోతుంది. అందుకే హిల్ట్ పాలసీ తీసుకొచ్చినాం. దాని మీద కూడా ఆరోపణలు చేసి గందరగోళం చేసి ఈ రకంగా చేయడం వల్ల మనం ఏదైతే ఈ ట్రాఫిక్ను మనం ఒక సరైన దారిలో పెట్టాలనుకుంటున్నామో దానికి అడ్డంకిగా మారుతుంది అధ్యక్ష. కాబట్టి దీన్ని కూడా ఈ నగరంలో ఉండే ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అర్థం చేసుకొని సహకరించాల్సిన అవసరం ఉన్నది.